హాయ్ హలో. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి, అలాగే ఇండియా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియాలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులకి అందరికీ ఒక చిన్న విన్నపం. రేపు 4వ తారీఖు చేపట్టబోయే విద్యాశాఖల బంద్, ప్రభుత్వ పాఠశాలలు బంద్, ప్రభుత్వ కాలేజీలు బంద్, ప్రైవేటు స్కూళ్ళు బంద్, ప్రైవేట్ కాలేజెస్ బంద్. దేనికోసం? విద్య కోసం భారత్ బంద్ చేపడుతున్నారు విద్యా నేతలు. ఒక ఎస్ఎఫ్ అయితేనేముంది, ఒక ఏబీవీపీ అయితేనేముంది, ఒక ఏఐఎస్ఎఫ్ అయితేనేముంది, ఒక పీడిఎస్యు అయితేనేముంది, ఒక పీడిఎస్యుఓ అయితే ఏముంది. ఇండియన్ స్టూడెంట్స్ అందరు నేతలు రేపు 4వ తారీఖున బంద్ చేపట్టబోతున్నారు. ఈ బంద్ చేపట్టబోయేదానికి కారణం ఏంటో తెలుసా? సిగ్గుపోతుంది. ప్రపంచం మొత్తం మన ఇండియా వైపు చూస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ పేపర్లు లీక్. ఎందుకు లీక్ చేస్తున్నారు? 10th పేపర్ లీక్, ఇంటర్ ఎగ్జామ్ బోర్డ్ పేపర్ లీక్, ఎంసెట్ ఎగ్జామ్ బోర్డ్ పేపర్ లీక్, యూపీఎస్సీ బోర్డ్ పేపర్ లీక్, ఆఖరికి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్. ప్రతి చోట్ల ఎగ్జామ్ పేపర్ లీక్ 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 లీక్. దీని గురించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడరా? విద్యార్థుల తల్లిదండ్రులు సిగ్గుపోతుంది, మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఒకసారి రాజ్యసభలో కానీ, ఒకసారి పార్లమెంట్లో కానీ అయినా కానీ ఒకసారి పేపర్ లీక్ చేసిన వారి గురించి చట్టపరంగా శిక్ష తీసుకోమని అడుగుతున్నారు తల్లిదండ్రులు. అలాగే విధంగా తల్లిదండ్రుల నేతలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దీని గురించి పార్లమెంట్లో సమీక్షించరా? దీని గురించి రాజ్యసభలో మాట్లాడరా? ఓహో, అంటే విద్యార్థులు ఓట్లు ఎక్కువయ్యారు కదా, అందుకే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడరు విద్యార్థుల గురించి. ఒక్కసారి అడుగుతున్నాను. పార్లమెంట్లో ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన దాని గురించి క్షుణ్ణంగా దాని గురించి మాట్లాడే తీరాల్సిందే. మాట్లాడితే మీ పేర్లు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంటే పేపర్ తయారు చేయమని చెప్పింది వాడిది తప్ప, పేపర్ తయారు చేసిన తర్వాత అల్మారీలో పోయి బాక్స్లో కానీ పోయి పెట్టమని చెప్పిన వాడిది తప్ప, పేపర్ బయటికి ఒకరోజు ఎగ్జామ్కు ముందు వస్తుంది అన్నప్పుడు వాడి ఇన్విజిలేటర్ది తప్ప. చట్ట ప్రకారంగా శిక్షించండి. ఎంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఎంతమంది మానసికంగా విద్యార్థులు వేదన పడుతున్నారు. రాజకీయ నాయకులకు ఇవి పట్టవా? రాజకీయం అని అంటే ఏదో సంక్షేమ పథకాలు కాదు, విద్యార్థుల గురించి కూడా పట్టించుకోండి. శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు, ఏ రోజైతే భారతదేశంలో ఉన్నత విద్య ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది అని అన్నారు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఉన్నతాధికారులని, రాజకీయ నాయకులని వేడుకుంటున్నారు విద్యా నేతలు. ఆర్టికల్ 86 ప్రకారంగా 21A ప్రకారంగా తెలీదా? విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని పార్లమెంట్లో ధ్వజమెత్తాలి. ఈ రాజకీయ నాయకులు ఆలోచిస్తారని, ప్రయత్నిస్తారని, విద్యార్థులకు మంచి జరిగేలా విద్యా నేతలను కూర్చోబెట్టుకొని, విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కూర్చోబెట్టి వాటిని పూర్తిగా పారదర్శక విద్యార్థి నేతల తరపు నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. దీని మీద కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను మీ మౌలి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.